सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావక్ర గీత 49వ భాగం 18వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉన్నాం. కృత్యం కి మపి నైవ అస్తి నకాపి హృది రంజన యథా జీవనమే వేహ జీవన్ముక్తస్య యోగినః. ఒక విమానం రన్వే మీద కొంత దూరం పరిగెత్తి ఆ తర్వాత గాలిలోకి ఎగురుతుంది. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అష్టావక్ర గీతలో 18వ అధ్యాయం అంటే గాలిలోకి ఎగిరామన్నమాట. మనం అంటే పూర్తిగా ఆత్మజ్ఞానంలో నిండిపోయి ఉన్నాం. అంటే అష్టావక్ర మహర్షి ఆత్మజ్ఞానాన్ని బాగా ఎలా జీర్ణించుకోవాలి ఈ ఈ శ్లోకాల ద్వారా అని మనకి వివరిస్తున్నారనమాట. అంటే ఆత్మజ్ఞానం మనకి కొత్తగా రావటం లేదు, గుర్తుపెట్టుకోండి. శ్రవణం మననం జరిగిపోయింది. బాగా నిశ్చయ జ్ఞానం ఉంది, మన బుద్ధి నిండా జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం. మనకి బాగా కన్విక్షన్ ఉంది. అటువంటి నమ్మకం లేకపోతే అసలు నిధిధ్యాసనం పనిచేయదు. నిధిధ్యాసనం చేస్తున్నాం అంటే నిశ్చితమైనటువంటి నిస్సంశయమైనటువంటి ఆత్మజ్ఞానం మనసులో ఉంటేనే, బుద్ధిలో ఉంటేనే నిధిధ్యాసనం మనకు పనిచేస్తుంది. ఈ ఆత్మజ్ఞానం ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఇదంతా కూడా చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఈ పెద్ద సబ్జెక్ట్ ని మనకి గురువులు, ముఖ్యంగా పరమార్థానంద గారు 5 రత్నాలు, వేదాంత రత్నాలుగా మనకి రసం తీసి ఇచ్చారు, అమృత రసం. ఈ 5 వేదాంత రత్నాలు మనకి ప్రసాదించింది అనమాట. ఆ శాస్త్రంలోంచే తీశారు, ఆయన కొత్తగా సృష్టించలా. నేను ఏకం సారం నిత్యం సత్యం అయినటువంటి సర్వవ్యాపక చైతన్యాన్ని. ఇది ఫస్ట్ రత్నం. సెకండ్, శాశ్వతమైనటువంటి శాంతి, భద్రత, ఆనందాలు ఎక్కడో బయట లేవు, నా నుంచే వస్తున్నాయి. 3, నేను ఉండటం వల్లనే, నా ఉనికి వల్లనే ఈ భౌతిక శరీరానికి, అంటే నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. 4, ఈ శరీరంలో కానీ ఈ జగత్తులో కానీ ఏమి జరిగినా అది నన్ను చలింపజేయలేదు. 5వ రత్నం, వేదాంత రత్నం, నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని, నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాను, భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి నా జీవితాన్ని ఒక వినోదంగా, ఒక ఆటగా మలుచుకుంటాను. ఇది మనకి శాస్త్రం ఇచ్చింది నిధిధ్యాసన చేయటానికి వేదాంత రత్నాలు. 18వ అధ్యాయంలో అష్టావక్ర గీత శ్లోకాలన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 18వ అధ్యాయంలో అష్టావక్ర గీత శ్లోకాలు 100 ఉన్నాయి, 100. అంటే అన్ని అధ్యాయాల్లోనూ 18వ అధ్యాయం పెద్దది. ఈ 100 శ్లోకాలు కూడా ఈ 5 వేదాంత రత్నాలనే మనకు ప్రత్యక్షంగా చెప్తున్నాయి. కొద్దిగా మాటల్లో తేడా ఉండొచ్చు, విషయం మాత్రం ఒకటే. ఈ దృష్టితో, ఈ కోణంతో మనం మిగిలిన శ్లోకాలు చూద్దాం. 14వ శ్లోకం. క్వ మోహః క్వచ వా విశ్వం క్వ తద్ధానం క్వ ముక్తత సర్వ సంకల్ప సీమాయాం విశ్రాంతస్య మహాత్మనః. 14వ శ్లోకం. అంటే ఇప్పుడు నాకు బాగా ఆత్మజ్ఞానం ఉంది, బాగా లోపల ఉంది. ఈ 5 వేదాంత రత్నాలు కూడా బాగా వంటపట్టినాయి, అసిమిలేట్ చేసుకున్నాను, జీర్ణించుకున్నాను. అటువంటి జ్ఞానికి భ్రమలు ఏముంటాయి? భ్రమ, మోహం ఎక్కడున్నాయి? అసలు విషయం ఏది?
విశ్వం లేకపోతే ఇంకా త్యజించడం ఏమిటి? విశ్వాన్ని రిజెక్ట్ చేయటం అనేది సమస్య అక్కడ వస్తుంది. ఈ కోరికల కల్లోలాన్ని జయించి శాంత మనస్కుడైన ఒక మౌనికి, ఒక జ్ఞానికి ఎందుకు ముక్తి? ముక్తి మాత్రం ఎందుకు అసలు? ఆత్మబంధువులారా, పదే పదే మనం ఒక మాట చెప్పుకుంటాం. బ్రహ్మన్ సరిగా అర్థం కాకపోతే అది జగత్తు. బ్రహ్మన్ సరిగా అర్థం కాకపోతే అది జగత్తు. అంటే ఏమిటి దాని అర్థం? ఈ చిలక పలుకులు పలకటం కాదు. దీని అర్థం ఏమిటంటే బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య, జగన్ మిథ్య. తాడు సత్యము, పాము మిథ్య. తాడు అర్థం కాకపోతే నీకు పామే కనపడుతుంది. పాము పొసగొట్టింది, అటు తిరిగింది, ఇటు తిరిగింది, నా వైపే చూస్తుంది, పగపడుతుంది, తాయెత్తు కట్టుకోవాలి, ఇంతే. ఇదే నీ మైండ్ అంతా సెట్ అలాగే ఉంటుంది. మైండ్ సెట్. అసలు అక్కడ పాము ఉంటే కదా, తాడు కదా, నువ్వు భ్రమపడుతున్నావు. అలాగే జగత్తు ఉంటే కదా, జగత్తు లేదు. ఎవరున్నారు? బ్రహ్మన్ ఉన్నాడు. బ్రహ్మన్న బ్రహ్మన్న ఒకటే. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అయి ఉన్నాను, నేను జగత్ అయి లేను, నేను దేహంగా లేను, నేను బ్రహ్మ అయి ఉన్నాను అని స్ట్రాంగ్ నాలెడ్జ్ మనకు ఉండాల. ఆ నాలెడ్జ్ లేకపోతే నీకు ప్రపంచం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. నీ క్యాస్ట్కి నువ్వు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా అయిపోతావు. ఇవన్నీ బాగా పూంచుకుంటావు అన్నమాట. దాంట్లో కూరుకుపోతావు. ఏ మాట మాట్లాడినా నీ క్యాస్ట్ ఎక్కుతావు, క్యాస్ట్ సంగతి చెప్తావు, నా వ్యక్తిత్వం అంటావు, నా ఇంటి పేరు చాలా గొప్ప అంటావు, అసలు అటువంటి వాళ్ళు ప్రపంచంలో లేరంటావు, నా వంశ ప్రతిష్ఠ అంటావు. అంటే నీ వ్యక్తిత్వంతో తాదాత్మ్యం చెందిపోతావు. బ్రహ్మన్ సరిగా అర్థం కాకపోతే నీ బతుకు ఇలాగే ఉంటుంది. బ్రహ్మన్ అర్థం కాకపోతే జగత్తు, నువ్వు జగత్తులో కూరుకుపోయావు అనమాట. ఆత్మబంధువులారా, ప్రపంచం అనేది లేదు, విడిగా లేదు, విడిగా లేదు. పాము విడిగా లేదు, తాడు ఒక్కటే ఉన్నది. జగత్తు విడిగా లేదు, బ్రహ్మన్ ఒక్కటే ఉన్నది. శాస్త్రంలో ఇదే చెప్తాం మనం. తాడు పాము చీకటిగా ఉండటం వల్ల మోహంలో, ఒక భ్రమలో తాడు పాముగా కనపడుతుంది. బ్రహ్మన్ అజ్ఞానం వలన జగత్తు వచ్చింది. బ్రహ్మ జ్ఞానం వలన జగత్తు మిథ్యగా తెలుస్తుంది. మిథ్య అంటే మీనింగ్ సరిగా తెలుసుకోవాలి. మిథ్య అంటే నాకు అనుభవంలో ఉంటుంది కానీ సత్యం కాదు, అది అర్థం. మిథ్య అంటే నాన్ సెన్స్, అసలు లేదు, ఇది జీరో అని కాదు, నాకు అనుభవంలో ఉంది. ఇప్పుడు తాడు నాకు అనుభవం, పాము నాకు అనుభవంలో ఉంది. అజ్ఞానం ఉన్నంత వరకు అనుభవంలో ఉంటుంది కదా, కానీ అది సత్యం కాదు, మిథ్య. పాము మిథ్య, అలాగే జగత్తు మిథ్య. నాకు అనుభవంలో ఉంది జగత్తు, కేవలం నామరూపాలుగా ఉంటుంది. అంటే ఎవరికి? బ్రహ్మకి. అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి కేవలం నామరూపాలుగా ఉంటుంది. జగత్తుకు తనకు అంటూ ఒక పదార్థం ఉండదు. అందాక ఎందుకు, మన సైన్స్ కూడా, మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా జగత్తు లేదు. జగత్ అంటే ఏమంటారు వాళ్ళు? అది ఒక ఎలిమెంట్స్ సముదాయం, మూలకాల సముదాయం అంటారు. ఆ తర్వాత ఏమంటారు? మూలకాల సముదాయం కాదు, అది అణువుల సముదాయం, యాటమ్, మాలిక్యూల్స్ అన్ని కలిసి ఏదో జగత్ అంటారు. ఆ తర్వాత ఏమంటారు? కొంచెం ముందుకెళ్ళి, అది మాలిక్యూల్స్ కాదు, యాటమ్స్ సముదాయం. జగత్ అంటే యాటమ్ సముదాయం. ఆ తర్వాత ఏమంటారు? సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అవన్నీ ఉంటాయి, ఆ సబ్ అటామిక్ పార్టికల్స్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటారు చివరికి సైంటిస్టులు? జగత్తు అంటే ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా కాదు, అదొక ఎనర్జీ, శక్తి. జగత్ అంటే చిన్న శక్తి ప్యాకెట్స్ లాగా శక్తి ఉంటుంది అనమాట. ఆ శక్తే మనకు జగత్తులాగా కనిపిస్తుంది. అవ్యక్తంగా ఉండేటటువంటి శక్తి మనకు ప్రపంచంగా
అంటే జగత్తుగా వ్యక్తం అవుతుంది. ఇది సైంటిస్టులు చెప్పే మాట. అవ్యక్తంగా ఉండేటటువంటి శక్తి జగత్తుగా మనకు వ్యక్తం అవుతుంది. సైన్స్ చెప్తుంది ఈ మాట. మనకేం చెబుతున్నారు గౌడపాదులు మాండూక్య కారికలో ఇంకా స్ట్రాంగ్గా చెప్తారు. ఏమిటది? చిత్త స్పందనం, చైతన్య స్పందనం. దట్ ఈజ్ జగత్. చిత్త స్పందనం, చైతన్య స్పందనం మనకు జగత్తుగా వ్యక్తం అవుతుంది. గౌడపాదులు అనే మాట మాండూక్య కారికలో. ఆత్మ జ్ఞానాన్ని జీర్ణించుకున్నటువంటి జ్ఞానికి ఈ మోహం ఉండదు. క్వా మోహ, నాకు అజ్ఞానం ఎక్కడ? ఇక్కడ మోహం అంటే బ్రహ్మ అజ్ఞానం, లేకపోతే ఆత్మ అజ్ఞానం, లేకపోతే మాయ. నాకు మాయ ఎక్కడుంది? అజ్ఞానం ఎక్కడుంది? క్వచ విశ్వం, అసలు ప్రపంచానికి ఉనికి ఎక్కడుంది? క్వచ వా విశ్వం, అంటే బ్రహ్మన్ మాత్రమే సత్యము. జగత్తు ఎక్కడుంది? కృతత్ ధానం. కృతత్ ధానం అంటే నేను రిజెక్ట్ చేసేది ఏముందయ్యా? నేను తిరస్కరించడం అనేది ఏముంటుంది? జగత్తు వలన కలిగే సమస్యలను ఎదుర్కోవటం, తిరస్కరించటం, అది ఏముంటుంది? నాకేముండదు. తత్ హానం. హానం అంటే నా ఇతి అంటే నేతి అని తిరస్కరించటం. అంటే సమస్యలను తిరస్కరించవలసిన పని నాకు లేదు. ఎందుకు? నాకు జగత్తు లేదు కాబట్టి సమస్యలు లేవు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఏంటంటే జగత్తు ఉంటే కదా నీకు సమస్యలు ఉంటాయి. నువ్వు జగత్తుని విద్యగా చూస్తుంటే నీకు సమస్యలు ఎందుకు ఉంటాయి? ఒక డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తారు. ఒక అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు టెస్ట్ పెడతారు. టెస్ట్ పెడితే ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు కారు అంతా చూసి దాంట్లో ఒక భాగంగా ఏం చేస్తారంటే ఒక చోట కూర్చోబెట్టి అతన్ని కుర్చీలో, అతని ఎదురుగా ఒక కారు ఉంటుంది. ఒక పెద్ద కారు, చాలా పెద్ద కారు ఉంటే ఆ కార్ నెంబర్ అడుగుతారు. అంటే టెస్ట్లో భాగం అనమాట. ఆ కార్ నెంబర్ అడిగితే అతను ఏమంటాడంటే, కారు నెంబర్ అడుగుతున్నారు సార్, అసలు కారు ఎక్కడుంది అంటాడు. అంత పెద్ద కారు అతను కనపట్లా. అతను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాడు. ఆ కారే కనపడకపోతే ఇంకా నెంబర్ ఎక్కడ కనపడుతుంది అతనికి? ఆ సమస్య లేదు కదా, నెంబర్ కనపడదు కదా. ఈ అప్పుడప్పుడు ఈ కళ్ళు టెస్టింగ్కి వెళ్తారు, అద్దాలు మార్చుకోవడానికి వెళ్తారు. అంటే క్యాటరాక్ట్ వచ్చిందని అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. క్యాటరాక్ట్ ఉంది అని స్పష్టంగా చెప్తారు డాక్టర్. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి టెస్ట్ చేస్తారు డాక్టర్ గారు. టెస్ట్ చేసి ఒక గోడకు ఒక పెద్ద బోర్డు ఉంటుంది. బోర్డులో పెద్ద తాటికి అంత అక్షరాలు ఉంటాయి. ABCD ఏదో అక్షరాలు ఉంటాయి. అక్షరాలు చదవమంటాడు. ఏ అక్షరాలు డాక్టర్ గారు? అదేనా అక్కడ ఉంది కదా గోడ మీద ఒక ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద అక్షరాలు ఉన్నాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, మొత్తం 5 లైన్లు ఉన్నాయి. ఫస్ట్ లైన్లో పెద్ద పెద్ద తాటికి అంత అక్షరాలు ఉన్నాయి. చదువు. నాకేం కనపట్లేదు డాక్టర్ గారు, మీరు ఫస్ట్ లైన్ అంటున్నారు. అదే బాబు గోడ ఎక్కడుంది డాక్టర్ గారు? ఎక్కడుంది గోడ? మీకు గోడే కనపడకపోతే ఇంకా అక్కడ బోర్డు ఎక్కడుంది, ఫస్ట్ లైన్ ఎక్కడుంది, ఇంకేం చదువుతుంది? ఏం చదవలేవు. నీకు గోడ కూడా లేదు అంటే పూర్తిగా క్యాటరాక్ట్ కళ్ళకు వచ్చేసింది అన్నమాట. కాబట్టి నీకు జగత్తే లేకపోతే ఇంకా సమస్యలు ఎందుకు ఉంటాయి? నువ్వు జగత్తుని నిజంగా భావిస్తే సమస్యలు ఉండవు. సమస్యలను సాధన ద్వారా, చిత్తశుద్ధి ద్వారా తొలగించుకుంటున్నాను నేను అంటే ఏమిటనమాట? నీవు జగత్తు ఉంది అని అంగీకరించినట్లు అవుతుంది. నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ జగత్తు వలన సమస్యలు ఉన్నాయి, కొంచెం గురువుగారు పరిష్కరించండి అని అడిగితే గురువుగారు ఏమంటాడు? సమస్యను పరిష్కరించవద్దు. సమస్యకు ఆ సమస్య అసలు ఎక్కడుందో ప్రశ్నించు. సమస్యను ప్రశ్నించు. సమస్య పరిష్కారం ఉండదు. పరిష్కారం కాదు కావాల్సింది. నువ్వు ప్రశ్నిస్తే సమస్య మాయం అవుతుంది. తత్ హానం, తద్ధానం, తత్ ప్లస్ హానం, తద్ధానం. తత్ అంటే విశ్వం, విశ్వహానం అంటే జగత్తును తిరస్కరించటం. జగత్తును తిరస్కరించడం అంటే
మన సమస్యల్ని తిరస్కరించటం. సమస్యల్ని తిరస్కరించేది ఏముంటుంది అంటున్నారు అష్టావక్ర మహర్షి. క్వా ముక్తత అంటే మోక్షం సంపాదించేది ఏముంటుంది? మోక్షం సంపాదించేది ఏముంటుంది అంటే ఏంటి దాని అర్థం? నీకు బంధం ఉంటే కదా మోక్షం కావాలి. ఒక గాడిద ఉంది, ఆ గాడిదని కట్టేశారు, అప్పుడు ముడి ఇప్పాల, ఆ తాడు ఇప్పాల. అసలు గాడిదని కట్టేయలేదు, అది అనుకుంటుంది గాడిద నన్ను కట్టేశారని. ఇంకా అప్పుడు నువ్వు వెళ్ళి ముడి ఏమితో అసలు తాడే లేదు అక్కడ, గాడిద నిజంగా కట్టేయలేదు. ఆ కట్టివేయనటువంటి గాడిదని, తాడే లేనటువంటి గాడిదని, ఆ బంధమే లేనటువంటి గాడిదని నువ్వు వెళ్ళి ఏంటి ముడి ఏమి ఇప్పుతావు, తాడు ఎట్లా ఇప్పుతావు? అసలు బంధం లేదు కదా. అలాగే నీకు బంధం లేదు, ఉందనుకుంటున్నావు. నీకు సంసారం లేదు, ఉందనుకుంటున్నావు. బంధం ఉంటే మోక్షం కావాలి, బంధం లేదు, మరి మోక్షం ఎందుకు? అక్కడ తాడు మాత్రం ఉంది, సర్పం లేదు. అసలు సర్పమే లేదంటే ఇంకా సర్ప నివృత్తి, ఆ సర్ప నివృత్తి కోసం మంత్రాలు చదవటం అన్నీ ఎందుకు ఉంటాయి? ఉండవు కదా, ఉండవు కదా. బంధం లేదు, బంధ నివృత్తి లేదు. అందుకే మనకి శంకరాచార్య అంటారు నిర్వాణ షట్కంలో, నా ధర్మో నా చార్థో నా కామో నా మోక్ష చిదానంద రూప శివోహం శివోహం సర్వ సంకల్ప సీమాయాం విశ్రాంతస్య మహాత్మనః. ఇది మహాత్ముని జీవన విధానం. మహాత్మా అంటే జ్ఞాని, ఆత్మజ్ఞానం పూర్తిగా జీర్ణించుకున్నటువంటి జ్ఞాని. విశ్రాంతస్య అంటే ఆత్మస్థితిలో రమించేటటువంటి జ్ఞాని. విశ్రాంత అంటే మంచిగా ఫ్యాను ఏసీ వేసుకుని విశ్రాంతిగా ఉన్నాడు అని కాదు అర్థం. విశ్రాంత అంటే స్వస్వరూప స్థితిలో ఉన్నాడు, తన స్వభావం తను తెలుసుకుని ఉన్నాడు. సర్వ సంకల్ప సీమాయాం అంటే అన్ని సమస్యలకు అధిష్టానం. సీమ అంటే సారం లేక అధిష్టానం. సంకల్పం అంటే మనం చాలా ప్రణాళికలు వేసుకుంటాం కదా, ప్లాన్స్ వేస్తాం కదా, అది అంటే మనిషి వేసేటటువంటి ఎజెండా, ప్రణాళికలు. మనకి ఎజెండా ఎప్పుడు ఉంటుంది, కొన్ని కోరికలు తీరుతాయి, తృప్తి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను కొన్ని అనుకున్నా కొంత, కానీ అన్నీ తీరలా, నా కోరికలు అన్నీ తీరలా. ఇప్పుడు నా బిజినెస్ లో యాక్చువల్గా అయితే 2 కోట్లు బిజినెస్ చేయాలనుకున్నా ఈ సంవత్సరం, కానీ జరగల, 1 కోటే జరిగింది. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాను, నా టర్న్ ఓవర్ పెంచుకుంటా, ఇంకా మంచి ప్లాన్లు వేస్తా. నాకు చాలా అసంతృప్తిగా ఉంది, మళ్ళీ కొత్త ఎజెండా, కొత్త ప్లాన్లు. ఇది మన జీవితం. కొన్ని కోరికలు తీరుతాయి, తృప్తి లేదు, అసంతృప్తి ఉంది, మళ్ళీ కొత్త ప్లాన్లు, కొత్త ఎజెండాలు. కొత్త సంవత్సరంలో ఈ ప్రణాళిక బాగా విజయవంతం అవుతుందని ఆశిస్తాం. ఈ ఘర్షణ, ఈ సంఘర్షణ వాతావరణం అంతా కలిపి సంకల్ప అంటారు శాస్త్రంలో. సీమ అంటే సంకల్పాలన్నీ కూడా ముగిశాయి అని అర్థం. అంటే తృప్తి లభించింది, పూర్ణత్వం సిద్ధించింది. ఆత్మను సర్వ సంకల్ప సీమా అంటారు. విశ్రాంత అటువంటి ఆత్మస్థితిలో రమించేవాడు అని అర్థం. మనకు ప్రణాళికలు, ఎజెండాలు ఉండకూడదు, అసలు ఉండకూడదు అని అర్థం కాదు అక్కడ. అట్లా అర్థం చేసుకోకూడదు మీరు. మనకి ప్లానింగ్ ఉండాలి, ఎజెండా ఉండాలి, అంతా ఉండాలి. కానీ అసలు లేకపోతే జీవితం లేదు కదా మనకి. మన జీవితం అంటే ఎజెండాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. మరి ఏ పని చేసినా ప్లానింగ్తో చేస్తాం, కానీ నాకేం ప్లాన్స్ లేవు సార్, కండక్టర్ టికెట్ ఎక్కడికి అంటే నాకేం ప్లాన్ లేదు సార్, నేను ఇష్టం చోట కొట్టండి టికెట్ అంటామా? అనం కదా. కాబట్టి అది కాదు అర్థం ఇక్కడ. మనకు ప్రణాళికలు, ఎజెండాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఒక ఆట, ఒక వినోదం లాగా ఉండాలి. ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడి ఉంటే అది సంసారం. డిస్ట్రెస్ ఉండకూడదు. ది స్ట్రెస్ లైఫ్. డిస్ట్రెస్ అంటే అది ఒత్తిడితో సంబంధించింది అనమాట, ఒక మెంటల్ యాగోని. డిస్ట్రెస్ అంటే డిస్ట్రెస్ ఉండకూడదు లైఫ్లో. ది
స్ట్రెస్ లైఫ్ అంటే ఒత్తిడి లేని లైఫ్. డిఈ ఒక హైఫన్ ఇచ్చి స్ట్రెస్, డిఈ స్ట్రెస్. ఓకే, ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒక ఆట, ఒక వినోదం. పూర్ణత్వం కోసం కర్మలు చేస్తే నేను ఎప్పుడు అపూర్ణత్వంతో చచ్చిపోతున్నాను, అతృప్తికరత్వంతో ఉన్నాను, నాకు తృప్తి కావాలి. అలా కర్మలు చేస్తే అది బంధం అవుతుంది, అది బాండేజ్ అవుతుంది. పూర్ణత్వం కోసం కర్మలు చేయటం బంధం అవుతుంది. పూర్ణత్వంతో కర్మలు చేస్తే అదొక వినోదం, అది ఆట. కాబట్టి పూర్ణత్వం కోసం కర్మలు చేస్తే బంధం, పూర్ణత్వంతో కర్మలు చేస్తే అది ఆట. నీ జీవితాన్ని ఒక ఆటగా మలచుకో, ఒత్తిడిని వదులుకో. విశ్రాంత అంటే ఎప్పుడు తేలిగ్గా జీవితాన్ని వినోదంగా గడుపు. 15వ శ్లోకం చూద్దాం. ఏన విశ్వం ఇదం దృష్టం సనాస్తీతి కరోతు వై నిర్వాసనః కిం కురుతే పశ్యన్నపి న పశ్యతి. ఎక్కడ విన్నట్టుంది కదా ఇది, పశ్యన్నపి న పశ్యతి. భజగోండంలో వస్తుంది ఇటువంటి శ్లోకం ఒకటి మనకి. అంటే కోరికలతో నిండిన మనసుతో చూస్తున్న వ్యక్తి ప్రపంచాన్ని మార్చాలనుకుంటాడు. నాకు నా వైఫ్తో ప్రాబ్లం, నా హస్బెండ్తో ప్రాబ్లం, పిల్లలతో ప్రాబ్లం, ఆఫీస్తో ప్రాబ్లం, ఇవన్నీ కూడా కొంచెం మారాలండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది కోరికలతో నిండిన మనసుతో చూస్తున్న వ్యక్తి అందరినీ మార్చాలనుకుంటాడు. కోరికలు లేని జ్ఞానికి ఏ భావం ఉంటుంది? చూస్తున్నా చూడనట్లే ఉంటాడు, చూస్తూనే ఉన్నా చూడనట్లే ఉంటాడు. ఇది తాత్పర్యం, క్రక్స్ అన్నమాట. ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక సమస్యను మనం ఊహిస్తాం, ఊహ, చాలా బాధపడతాం. మనకు ఉదాహరణ మీ అందరికీ బాగా తెలుస్తుంది. ఈ ఉదాహరణ చెప్తే, డాక్టర్ గారు మనకి టెస్టులకు వెళ్తే ఏం చేస్తారంటే మన దేహంలోంచి చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపిస్తారు. బయాప్సీ టెస్ట్ ఒక వారం రోజుల తర్వాత వస్తుంది రిజల్ట్ అంటారు. డాక్టర్ చాలా క్యాజువల్గా ఉంటాడు డాక్టర్. కానీ మనకు గుండెల్లో రాయబడుతుంది బయాప్సీ అనగానే. ఇంటికి వస్తాం, ఆ టెస్ట్కి ఇచ్చి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి తలుపేసుకుని మనం తీర్మానం చేసుకుంటాం. అంటే ఒక రకమైనటువంటి కన్విక్షన్ అనమాట ఉండిపోయింది. ఏంటి కన్విక్షన్? నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ఇంక అందులో డౌట్ లేదు. మన మైండ్కి అంత పవర్ ఉందన్నమాట. అలా చెడుని ఊహించుకోగలదు. ఇప్పుడు నాకు క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఏ హాస్పిటల్లో చేసుకోవాలి అంటే, ఇప్పుడు మాకు ఇంటికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, కార్పొరేట్ హాస్పిటల్. అది కొంచెం చాలా కాస్ట్లీ. ఆ కొంచెం దూరంలో కొంచెం మోడరేట్గా తీసుకుంటారు వాళ్ళు. అక్కడ చేరిస్తే బెటరా, ఇక్కడ చేరిస్తే బెటరా? అసలు క్యాన్సర్ స్పెషలిస్టులు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డాక్టర్లు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇది అంటే నాకు హాస్పిటల్ చేర్పిస్తే క్యాన్సర్ అంటే, ఇప్పుడు అబ్డామినల్ క్యాన్సరు, మరి ప్యాంక్రియాటిక్ క్యాన్సరు ఇలా అంటున్నారు కదా, ఏదై ఉంటుంది బహుశా? అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా కష్టం, అసలు బతకడం కష్టం, చాలా డేంజర్. ఏదై ఉంటుంది బహుశా? చాలా. అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ జబ్బు అంటే, నేను నిజంగా ఎప్పుడు ఇంతవరకు నాకు తెలిసి అన్ని మంచి పనులే చేస్తా, చెడ్డ పనులు అసలు చేయను. ఉపకార కర్మలే చేస్తా, అపకార కర్మలు ఏం నాకు తెలిసి నేనేం చేయలే. ఇంకా స్వప్నంలో ఏదైనా చేస్తే నాకు తెలియదు. అసలు క్యాన్సర్ వస్తే నేను హాస్పిటల్ ఉంటే ఎవరుంటారు నా దగ్గర? ఇలా విషాదంగా, అంటే మన భవిష్యత్తుని చాలా విషాదంగా బ్యాడ్గా ఊహించుకుని కుంగిపోతాము, కృషించిపోతాము, నలిగిపోతాము. ఇలా మైండ్ ప్రణాళికలు వేయగలదు. ఎంతసేపు వేసింది, ఎన్ని రోజులు వేసింది, ఎన్ని రోజులు వేసింది ఇట్లా రిపోర్టు వచ్చేదాకా. బయాప్సీ రిపోర్టు 1 వీక్ అన్నాడు కదా, ఆ 1 వీక్ ఇదే నలిగిపోయింది అనమాట మైండ్. ఆ 1 వీక్ తర్వాత డాక్టర్ గారు రమ్మంటారు కదా, రిపోర్ట్ చూద్దురు గాని రమ్మంటారు.
ఆ రిపోర్ట్ వచ్చేసింది. ఏమైంది డాక్టర్ గారు ఏమంటారు? నార్మల్ అమ్మా, అంత నార్మల్. నువ్వేమంటావు? డాక్టర్ గారు, నేను చాలా రిలీఫ్ పొందానండి, టెన్షన్ నుండి రిలీఫ్ పొందానండి అంటాం. ఏమిటి రిలీఫ్? నీకు ఏం రిలీఫ్ వచ్చింది నీకు? క్యాన్సర్ నుండి రిలీఫ్ వచ్చింది డాక్టర్ గారు. క్యాన్సరా? క్యాన్సర్ నుండి రిలీఫ్ వచ్చిందా? అవును డాక్టర్ గారు, ఊహాజనిత క్యాన్సర్, ఇమాజినరీ క్యాన్సర్ నుండి రిలీఫ్ వచ్చింది డాక్టర్ గారు. ఇది మన బతుకు. కొన్ని రోజులు ఆ క్యాన్సర్ అని బాధపడ్డాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. లేదు కదా ఇప్పుడు, నేను అనుకున్నా కానీ నాకేం లేదు, ఆనందిస్తాడు. ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు మర్చిపోతాడు ఇంకా విషయం. చాలా అల్పమైన విషయం అవుతుంది. ఆ తర్వాత ఆ సంఘటన, ఏ సంఘటన? ఈ బయాప్సీ రిపోర్టు క్యాన్సర్ అని నేను అనుకోవటం, డాక్టర్ కాదంటాం, ఇదంతా కూడా ఒక జోక్ లాగా అందరికీ చెప్పి నవ్వుతాడు. నాకు క్యాన్సర్ వస్తుందని భయపడ్డాను, కానీ రాలేదు అని ఒక జోక్ లాగా చెప్తాడు అందరికీ. ఆత్మబంధువులారా, మోక్షం వచ్చినందుకు మొదట్లో మనకి ఇలాగే ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత అది ఒక మోక్షం అంటే ముక్తి. ఈ ముక్తి అనేది ఒక చాలా మామూలు వ్యవహారం అయిపోతుంది. అహం బ్రహ్మాస్మి స్థితిలో అలా ఉండిపోతాడు. కొత్తగా ముక్తిని పొందిన వారు ఆనందంతో గంతులేస్తారు అంటున్నాడు అష్టావక్ర మహర్షి. నేను అలా చెయ్యను, కొత్తగా ముక్తి పొందాను అని చెప్పను. బంధం నుండి ముక్తి అనేది ఉండదు. బంధం ఉంటే కదా ముక్తి ఉండేది. బంధమే లేనప్పుడు ముక్తి ఎక్కడిది? నాకు ఆసక్తి లేదు, అటువంటి ఆసక్తి లేదు, బంధ నివృత్తి లేదు. ఇప్పుడు శ్లోకం చూద్దాం. ఏన విశ్వం ఇదం దృష్టం, జగత్తు నిజంగా ఉందని భావించేవారు సహ నాస్తి ఇతి కరోతు, అంటే రోజు నిధిధ్యాసనం చేస్తాడు. అంటే జగత్తు నిజంగా ఉందని భావించేవాడు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహమని మంచిగా చదువుతుంటాడు ఆ శ్లోకాన్ని, పదే అనుకుంటాడు. సహా సంసారం ఉందని భావించేవాడు, సహా అంటే సంసారం ఉందని భావించేవాడు, అంటే ముక్తి కోసం ప్రయత్నం చేస్తాడు. నాస్తి ఇతి కరోతు, అష్టావక్రులు అంటున్నారు, నేను కొత్తగా ముక్తిని పొందలేదు. అహం నిత్యముక్త. ఇప్పుడు కొత్తగా కారు కొన్న వ్యక్తి, కొత్తగా ఒక బెంచ్ కారు కొన్నాడు, సంతోషంతో అందరికీ నేను కారు కొన్నాను, ఇదిగో చూడండి ఆ కలర్ నాకు అది చాలా స్పెషల్ కలర్ అన్ని చెప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి అసలు కారు ఉందనే విషయం గుర్తుండదు. నేను నిర్వాసన, అంటే సంసారం లేదు, అంటే జ్ఞానం వచ్చింది. ఎంతగా వచ్చిందంటే అసలు సంసారం లేదు. ఇంకా సుప్త చేతన మనసులో కూడా సంసారం లేదు. మనకి 2 మనసులు ఉంటాయి, ఒక మనసు ఇది, ఒక మనసు అది. అట్లేం అనుకోవద్దు. అంటే మన డైలీ లైఫ్లో, దైనందిన జీవితంలో ఆత్మజ్ఞానం గుర్తుకొస్తే, అంటే మనకు సుప్త చేతన మనసులో కూడా ఆత్మజ్ఞానం ఉన్నట్టు. చాలా మందికి, చాలా మందికి 99.9%కి క్లాసులు అటెండ్ అవుతారు, ఉపనిషత్తులు చదువుతారు, మరి భగవద్గీత వింటారు, మరి బ్రహ్మసూత్రాలు చదువుతారు, వింటారు, అన్నీ మరి ప్రకరణ గ్రంథాలు అన్నీ అయిపోతాయి. మరి అన్ని పండగలకు వస్తారు. గురు పూర్ణిమ, శంకర జయంతి, కృష్ణాష్టమి, మరి గీతా జయంతి అన్నీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. గురువు గారు కనపడితే, నా ఫ్రెండ్స్ కనపడితే ఈ ఈ సమస్య నుంచి బయట ఎట్లా పడాలో అర్థం కావట్లేదండి, మా 3వ అమ్మాయికి ఇలా అయింది, మా పెద్ద అబ్బాయికి ఇలా అయింది, ఎందుకు ఇలా అయిందంటారు అని సమస్యలు చిట్టా విప్పుతారు. ఇది దీని అర్థం ఏమిటంటే, నీకు ఆత్మజ్ఞానం శ్రవణం వల్ల వచ్చింది, కానీ అది నిశ్చయమైనటువంటి ఆత్మజ్ఞానం కాదు. అంటే సుప్త చేతన మనసులోకి ఎక్కలేదన్నమాట అది. అంటే అంటే జీర్ణించుకుంటే అది సుప్త చేతన మనసు అంటారు. ఆత్మజ్ఞానం బాగా జీర్ణించుకుంటే, అంటే పైపైన ఉంటేనేమో చేతన మనసు, అది లోపల కూడా జీర్ణించుకుంటే దాన్ని సుప్త చేతన మనసులో కూడా ఎక్కినట్టు అర్థం. నీకు చేతన మనసులో ఆత్మజ్ఞానం ఉంది, సుప్త చేతన మనసులో కూడా ఆత్మజ్ఞానం ఉంది.
అటువంటి నువ్వు ఏం సాధన చేయాలి? కిం కురితే, ఏం సాధన చేయాలి? నిర్వాసన అంటే విపరీత భావన రహిత. పశ్యన్ అపి నా పశ్యతి, పశ్యన్ అపి నా పశ్యతి అంటే ఈ ద్వైత ప్రపంచాన్ని స్పష్టంగా చూస్తూ కూడా అది నిజం కాదనుకుంటాడు. ద్వైత ప్రపంచం, ప్రపంచం ద్వైతం కదా, నువ్వు నేను ఇద్దరం ఉన్నాం కదా, ద్వైతం కదా. ఆ ప్రపంచంలోనే ఉంటాడు కదా, జ్ఞాని కూడా ప్రపంచంలోనే ఉంటాడు కదా, ఉంటాడు, తింటాడు, అంతా మనలాగానే ఉంటాడు జ్ఞాని. కానీ ఆ ద్వైత ప్రపంచం నిజమని మనం అనుకుంటాం, జ్ఞానేమో అది నిజమని అనుకోడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకోవాలంటే మంచి ఉదాహరణ చెప్తా, మీ అందరికి బాగా తెలుసు అది. మనం చాలా చాలా కామన్గా సూర్యోదయం ఈరోజు 6 గంటలకు అవుతుంది, 6 గంటల 2 నిమిషాలకు అవుతుంది అని పేపర్లో రాస్తారు. సూర్యాస్తమయం పలానప్పుడు అవుతుందని రాస్తారు. మనం రోజు కళ్ళతో చూస్తాం, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. ఇది నిజమా? ఇది నిజమా? కాదు. సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. సన్ డజంట్ రైజ్, డజంట్ సెట్, అంతే. ఇది అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఇంకో మాట, మనం భూమి మీద ఉన్నాం కదా, భూమిని చూస్తున్నాం కదా. మరి భూమి మీద ఉంటే మన భూమి మీద నడుస్తున్నాం, తిరుగుతున్నాం అంటాం కదా. కానీ భూమి కదులుతుందా? కదలదు. కదిలితే మనం చచ్చిపోతాం, కదలదు అని అనుకుంటాం. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగును, సూర్యుని చుట్టూ తిరుగును, ఇది కదా ఫ్యాక్ట్. మన ఎక్స్పీరియన్స్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫ్యాక్ట్ ఏమిటి? భూమి స్థిరముగా ఉండదు, తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, చాలా వేగంగా తిరుగుతుంది. 67,000 67,000 మైల్స్ పర్ అవర్. చూడండి, భూమి సూర్యుని చుట్టూ 67,000 మైల్స్ పర్ అవర్ అంత వేగంగా తిరుగుతుంది సూర్యుని చుట్టూ. తన చుట్టూ తాను తిరుగును, తన చుట్టూ తాను ఎంత వేగంగా తిరుగుతుందంటే 1000 మైల్స్ పర్ అవర్, అప్రాక్సిమేట్లీ 1000 మైల్స్ పర్ అవర్ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం, ఇది సత్యం. కానీ నీ ఎక్స్పీరియన్స్ లో భూమి చక్కగా స్టేషనరీగా కదలకుండా ఉంటుంది, భూమి కదలదు అని మనకు అనిపిస్తుంది. ద స్కై ఈజ్ బ్లూ అంటాం మనం, నీలి ఆకాశము. చాలా పాటలు, సినిమా పాటలు కూడా నీలి ఆకాశం అని ఉంటాయి. ఆకాశం, నీలి ఆకాశం అంటే నాకు అనుభవంలో ఉంది, బ్లూ స్కై. కానీ ఆకాశానికి రంగు లేదు అని మనకు తెలుసు. అలాగే నేను ఆనంద స్వరూపుణ్ణి అని నాకు తెలుసు. అంటే నాకు దుఃఖంతో, అంటే దేహంలో ఉన్నటువంటి దుఃఖాలతో కంటి వెంట నీరు ధారగా కారుతున్నప్పుడు కూడా నేను ఆనంద స్వరూపుణ్ణి. నేను ఆనంద స్వరూపుణ్ణి అనేది ఏం మారదు, భూమి సూర్యుని చుట్టూ తిరగటం మారదు. అలాగే నువ్వు టీవీ సీరియల్ చూసి ఏడుస్తుంటావు, బాగా బాధపడతావు, కంటి వెంట ధారగా నీళ్లు వస్తుంటాయి. నీకు తెలుసు అది కథని. సీరియల్ ఆఫ్టర్ ఆల్ ఎవరో రైటర్ రాస్తాడు, అది కొన్ని పాత్రలు అక్కడ టీవీ సీరియల్లో వేస్తారు అంతే. నీకు బాగా తెలుసు. అయినా సరే నువ్వు ఏడుస్తుంటావు, తెలుసుకోవాలి. కానీ నీకు తర్వాత ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది. జ్ఞానికి ఆత్మజ్ఞానం ఇంకిపోదు, అజీర్ణించుకుంటాడు. జ్ఞానికి ఆత్మజ్ఞానం ఇంకిపోదు. అదే నిర్వాసన అంటే సంసారం లేదు. పశ్యన్ అపి నా పశ్యతి అంటే జ్ఞాని ఈ ప్రపంచాన్ని, ఈ జగత్తును, ఈ సంసారాన్ని అంతా కూడా స్పష్టంగా చూస్తాడు. భార్యని, భర్తని, పిల్లల్ని అందరినీ చూస్తాడు, ఫ్రెండ్స్ని, అందరినీ. కానీ వ్యవహారాలన్నీ చేస్తాడు మంచిగా, మనలాగానే. జగత్తు మిథ్య అని తెలుసుకుని వ్యవహారం చేస్తాడు. అందుకని తాదాత్మ్యం చెందడు, అసంగంగా ఉంటాడు. అసంగ,
అహం అసంగోహం అని ఉంటాడు. మరికి మీకు అందరికీ బై హార్ట్ వచ్చు ఒక శ్లోకం కైవల్యోపనిషత్తులో 23వ మంత్రం, శ్లోకం కాదు మంత్రం. నా భూమి రాపో నచవన్హిరస్తి, నా భూమి రాపో నచవన్హిరస్తి, నచా నిలోమేస్తి నా చాంబరంచ ఏవం విదిత్వా పరమాత్మ రూపం. ఇది 23వ మంత్రం కైవల్యోపనిషత్తులో. అంటే మనం పారమార్థిక స్థాయికి ఎదిగితే ఆత్మబంధులారా 3 స్థాయిలు ఉంటాయి మనకి. ప్రాతిభాసిక స్థాయి, వ్యావహారిక స్థాయి, పారమార్థిక స్థాయి. ఈ 3 స్థాయిల్లో ప్రాతిభాసిక స్థాయి అంటే ప్రాతిభాసిక సత్యం అనుకోండి. అంటే అది కళ. ఒక కళ అంటే స్వప్న ప్రపంచం అంతా కూడా ప్రాతిభాసిక సత్యం అంటారు. ఇప్పుడు మనం వ్యవహారం చేస్తున్నాం, ఇది వ్యవహారిక స్థాయి. ఇంకోటి ఎదుగుతావు, పైకి ఎదుగుతావు అంటే ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ ఈ రకంగా మనసు ఎదిగితే అంటే నువ్వు పరిణితి చెందితే అది పారమార్థిక స్థాయి, సాక్షి స్థాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నా భూమి రాపో నచవన్నీ రస్తి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఇవి లేవు అంటే పంచిపోతాలు లేవు. శుభ్రంగా నువ్వు భూమి మీద ఉన్నావు, ఆక్సిజన్ పీలుస్తున్నావు. ఈ భూమి మీద ఉండి ఆక్సిజన్ పీల్చకపోతే నువ్వు అయిపోతావు. పక్కన భూమి మీద నిలబడి ఆక్సిజన్ పీలుస్తూ పంచభూతాలు లేవు, పంచభూతాలు మిథ్య అని ఎలా చెప్తావు? అంటే ఇది శ్లోకంలో అర్థం. అది అంటే ఏమిటంటే అది వ్యవహారిక స్థాయిలో ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, నీ దేహం ఉంది, నీ మిత్రుడి దేహం ఉంది, నీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఇది వ్యవహారిక స్థాయికి చెందినవి. నేహ నానాస్తి కించన అంటే ద్వైత ప్రపంచం లేదు అంటుంది కఠోపనిషత్తు. విశిష్టాద్వైతులకు, ద్వైతులకు మన అద్వైత స్థితి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు గురువు పాఠం చెప్తుంటాడు, ఒక గురువు పాఠం చెప్తున్నాడు, ఎదురుగా శిష్యులు ఉంటారు. ఇప్పుడు నేనే అనుకోండి, నేను పాఠం చెబుతున్నాను, ఏంటది అష్టావకర గీత, మీరు వింటున్నారు, అంతా మిథ్య అంటాడు. ఇది అద్వైత గురువు. అంతా మిథ్య అంటే గురువు లేడు, నా గురువు లేడు, శిష్యుడు లేడు, అంతా మిథ్య. గురువు లేడు, శిష్యుడు లేడు. గురువు పాఠం చెప్తున్నాడు, శిష్యుడు ఉంటున్నాడు. ఇది అద్వైతం అంటే. ఇది అక్రమం అండి, చాలా అక్రమం అంటారు వాళ్ళు. ఎవరు? విశిష్టాద్వైతులు, ద్వైతులు. మనం ఏమంటామంటే పశ్యన్ అపి నపశ్యతి, చూస్తాం ద్వైతాన్ని, ఎక్స్పీరియన్స్ చేస్తాం ద్వైతంలో. కర్మలన్నీ ద్వైతమే, కానీ మనసులో మాత్రం అద్వైత స్థితిలో ఉంటాం. అహం ఏకః, అహం నిత్యః, అహం సత్యః, అహం బ్రహ్మ. ఇది స్థితి. తంబూరా శృతి, ఇది వేదం చెప్పినటువంటి సత్యం. ఇక్కడ పశ్యన్ అపి నా పశ్యతి, భజగోవిందంలో శ్లోకం ఉంది, అది ఇక్కడ అర్థం తీసుకోకూడదు. జట్టులో ముండి లుంజిత కేశ అని ఉంటుంది. అంటే ఒక కాషాయం కడతాడు, మరి ఇంకేదో జుట్టు బోడిగుండు చేయించుకుంటాడు, ఇట్లా ఏదోదో వేషాలు వేస్తాడు. వేషాలు వేసి మన పొట్టకూటి కోసం అట్లాంటి వేషాలు వేస్తాడు. అంటే చక్కగా చూస్తూ కూడా ఈ జగత్తులో బ్రహ్మను చూస్తూ కూడా ఏమి అర్థం చేసుకోడు వాడు. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, మరి అంతా తెలుసు అతనికి, కానీ అంతా చూస్తున్నాడు, అంత తెలుసు, అయినా సరే ఏదో ఎదవేషాలు వేస్తాడు. ఇట్లా చూస్తూ కూడా ఇంకా మూఢుడుగానే ఉంటాడు అనమాట. అది భజగోవిందం కోణం. అది అజ్ఞాని పరిస్థితి. ఇక్కడ మనం చెప్పుకునేది జ్ఞాని పరిస్థితి. ఈ ద్వైత ప్రపంచాన్ని చూస్తూ కూడా అద్వైత స్థితిలో ఉంటాడు జ్ఞాని. అక్కడ భజగోవిందంలో ఏం చెప్పుకుంటున్నాం మనం? ఈ ద్వైత ప్రపంచాన్ని చూస్తూ అంటే అద్వైతంలో ఉండాల్సింది పోయి ద్వైతంలో పూంచుకుంటాడు, ద్వైతంలో బాగా కూరుకుపోతాడు. అది అజ్ఞాని పరిస్థితి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే సినిమా చూస్తున్నాం, స్క్రీన్ మర్చిపోతాడు అజ్ఞాని.
అసలు స్క్రీన్ మర్చిపోతాడు. ఇది సినిమానే సత్యం, స్క్రీన్ ఎక్కడుందండి, నాకు అనవసరం అంటాడు. ఇది అజ్ఞాని పరిస్థితి. ఇది భజగోండం అనమాట. ఇక్కడ ఏముంది అష్టావకర గీతలో? సినిమా చూస్తున్నాడు, అజ్ఞానిలాగానే సినిమా చూస్తున్నాడు జ్ఞాని కూడా. సినిమా అనేది మిథ్య, నిజానికి సినిమా లేదు, స్క్రీన్ మాత్రమే ఉంది అంటాడు ఎవరు? జ్ఞాని. ఇది కదా సందర్భం తేడా ఉందన్నమాట. 18వ అధ్యాయంలో 16 శ్లోకం. ఏన దృష్టం పరం బ్రహ్మ, చాలా మంచి శ్లోకం. సోహం బ్రహ్మ ఇది చింతయేత్. కిం చింతయతి నిశ్చింతః, కిం చింతయతి నిశ్చింతః ద్వితీయం యోన పశ్యతి. అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని అంతంత మాత్రం తెలుసుకున్నవాడు, అంటే బుద్ధితో తెలుసుకున్నవాడు నేనే బ్రహ్మాన్ని అని నిత్యం గుర్తుపెట్టుకుంటాడు అన్నమాట, ధ్యానిస్తాడు. అంటే నిధిధ్యాసనంలో రోజు గుర్తుపెట్టుకోవాలి వాడు. అంటే మిడిమిడి జ్ఞానం ఉందన్నమాట వాడికి, ఇంకా బాగా పూంచుకోవాలి జ్ఞానంలో. భావాతీతము అద్వయము అయినటువంటి ఆత్మలో స్థితుడైనటువంటి జ్ఞాని, ఇంకా ఆ జ్ఞానికి ధ్యానించాల్సిన అవసరం ఏమంటుంది? అంటే ఎందుకు ధ్యానిస్తాడు ఇంకా అంటే ధ్యానించడు. ఈ శ్లోకాల్లో అష్టావక్ర మహర్షి స్థిత ప్రజ్ఞ గురించి చెప్పాడు. అంటే మొదటి లైన్ ఏమో ప్రజ్ఞ, రెండో లైను స్థిత ప్రజ్ఞ. అంటే మొదటి లైను అంతంత మాత్రం జ్ఞానం ఉందన్నమాట, అంటే సుప్త చేతన మనసులోకి ఇంకా ఎక్కల, ఎస్టిమేట్ చేసుకోవాలా, జీర్ణించుకోవాలా. రెండో లైను జీర్ణించుకున్న జ్ఞాని. జీర్ణించుకోకపోతే రోజు గుర్తుపెట్టుకోవాలి మనం నిధిధ్యాసనం ద్వారా. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, ఆ వేదాంత రత్నాలన్నీ రోజు పదే మనం మననం చేసుకోవాలి. స్థితప్రజ్ఞుడు అనుకోండి, మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్థితప్రజ్ఞ అంటే నిధిధ్యాసనాన్ని కూడా దాటిపోయాడు అనమాట. వేదాంత శ్రవణ మననాల వలన మోక్షం పొందాలనే కోరిక, స్వేచ్ఛ పొందాలనే కోరిక కలిగింది ఇది చేతన మనసులో. మనకి మామూలుగా మనకు జరిగేది ఏంటంటే, మనకి మోక్షం వచ్చింది అంటే ఆత్మజ్ఞానం వచ్చింది, అంతా బాగానే ఉంది. సుప్త చేతన మనసులోకి ఇంకా ఇంకలేదు, అయిపోయిన ఉంది జ్ఞానం. మనం ఏం చేస్తున్నాం? ఈ వేదాంత క్లాస్ అయిపోగానే ఈ భయంకర ప్రపంచంలోకి అడుగు పెడతాం, ద్వైత ప్రపంచంలోకి అడుగు పెడతాం, ఈ భిన్న ప్రపంచంలోకి అడుగు పెడతాం. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి. నేను ముక్తుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనే ఆలోచన అయితే వెళ్ళిపోతుంది. నేను సంసారి అనే ఆలోచన ఒక్కటే కొనసాగుతుంది. ఇది సుప్త చేతన మనసులో జరుగుతుంది. సమస్యలు చుట్టుముట్టినప్పుడు చేతన మనసు బలహీనంగా ఉంటుంది. అచేతన సుప్త చేతన మనసుకి శక్తి పెరుగుతుంది. విల్ అంటే ఫ్రీ విల్ పనిచేయదు. సుప్త చేతన మనసు బాగా పనిచేస్తుంది. ఏముంది సుప్త చేతన మనసులో? ఏముంది? ఆత్మజ్ఞానం లేదు. నేను తండ్రిని, నేను తల్లిని, నేను భార్య, నేను భర్త, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు పక్కింటి వాళ్ళు నైబర్సు చాలా చెడ్డవాళ్ళు, చాలా సమస్యలు సృష్టిస్తున్నారు, మరీ ఒక నెల రోజుల నుంచి చాలా ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు నైబర్స్. కాబట్టి నిధిధ్యాసనం వలన సుప్త చేతన మనసులో కూడా నేను ఫ్రీ, నేను స్వేచ్ఛాజీవిని అనే ఆలోచనతో ఉంటాం. సుప్త చేతన మనసుకు పరిణితి వచ్చినట్లు నీకు ఎలా తెలుస్తుంది? సుప్త చేతన మనసులో కూడా, సుప్త చేతన మనసు అంటే గుర్తుపెట్టుకోండి, జీర్ణించుకున్న ఆత్మజ్ఞానం ఉన్నవాడు అనుకోండి పని. ఆ సుప్త చేతన మనసులో కూడా నేను నిత్యముక్తుణ్ణి అనే భావన రావాలి. ప్రారబ్ధవశాత్తు సమస్యలు వచ్చినా కూడా నిత్యముక్త భావన అలాగే ఉండాలి. ప్రారబ్ధాన్ని ఎవరు తప్పించుకోలేరు. మహాజ్ఞాని కూడా
మంచి ప్రారబ్ధాన్ని చెడ్డ ప్రారబ్ధాన్ని రెండింటిని అనుభవించవలసి వస్తుంది, తప్పదు. గత జన్మలలో చేసిన కర్మలే ప్రారబ్ధంగా ఇప్పుడు నీ ముందుకు వచ్చాయి. మహాజ్ఞానివి నువ్వు ఇప్పుడయ్యావు. గత జన్మల్లో ఏం అక్రమాలు చేశామో మనకేం తెలుసు? ప్రతి జ్ఞానికి గతం ఉంటుంది. కాబట్టి ప్రారబ్ధం ఎవరిని వదలదు. ప్రారబ్ధవశాత్తు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రారబ్ధ వశాత్తు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంటుంది? నేను సంసారిగానే ఉంటే ఇది చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా నేను ద్విపుటిలో అంటే ఆత్మ అనాత్మ ఫార్మెట్లో ఉండగలగాలి. ద్విపుటి అంటే నేను ఆత్మ, తక్కిందంతా అనాత్మ. తక్కినది అంతా అనాత్మ అంటే జగత్తు, కుటుంబం అంటే నా కుటుంబం, నా దేహం, నా మనస్సు, ఇవన్నీ అనాత్మ. ఈ 4 అనాత్మ. జగత్తు, కుటుంబం, దేహం, మనస్సు. అనాత్మ ఊహలకు అందదు, మనం నియంత్రించలేము. అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్ చెప్పుకుంటాం కదా. కాబట్టి అనాత్మలో జరిగే సంఘటనలకు నేను బాధ్యుడిని కాదు. నేనేం చేయాలి? అనాత్మలో ఏ సంఘటన జరిగినా నేను ఆత్మగా చెలించను. అన్ని విపత్కర పరిస్థితుల్లో, అన్ని విషమ పరిస్థితుల్లో నేను ఇలాగే ఆత్మస్థితిలో ఉండగలిగితే అప్పుడు నిధిధ్యాసనం చేయవలసిన పని లేదు అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. ఏన దృష్టం పరంబ్రహ్మ, పరంబ్రహ్మ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో శ్రవణ మననాల ద్వారా చేతన మనసులో అటువంటి వ్యక్తి ప్రజ్ఞ. ఆ జ్ఞాని అహం బ్రహ్మ ఇది చింతయేత్, అతను అహం బ్రహ్మ అనే చింతన చేస్తూ ఉండాలి. నిధిధ్యాసనం చేయాలి. అంటే నిధిధ్యాసనం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకుంటాడు. చేతన మనస్సు నుండి సుప్త చేతన మనస్సుకి ఆత్మజ్ఞానాన్ని ప్రసరింపజేస్తాడు. ఇలా జరగకపోతే అంటే చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు రెండిట్లో కూడా ఆత్మజ్ఞానం కనుక ఉండకపోతే, అలా జరగకపోతే ఏమవుతుంది? సమస్య లోపలికి వస్తుంది, వేదాంత బోధ బయటికి వెళ్తుంది. సమస్య లోపలికి వస్తుంది, వేదాంత బోధ బయటకు వెళ్తుంది. ప్రాబ్లం ఈజ్ ఇన్, వేదాంత ఈజ్ అవుట్. ఎలా తెలుస్తుంది? నీ ముఖం చూస్తే తెలుస్తుంది. నీ ముఖం అంతా ఆందోళన, ఒత్తిడి, భయం ఇవన్నీ నిండిన జీవచ్ఛవం అన్నమాట. జీవం లేని ముఖం స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. అటువంటి వ్యక్తి చింతయేత్ అంటే 5 వేదాంత రత్నాలను గుర్తు చేసుకోవాలి. నిధిధ్యాసనం చెయ్యాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి, సమస్య నుండి బయటపడాలి. ప్రజ్ఞను స్థిర ప్రజ్ఞగా మలుచుకున్న వ్యక్తి, జ్ఞానాన్ని జ్ఞాన నిష్టగా మార్చుకున్న వ్యక్తి అతను బ్రహ్మనిష్ఠుడు. అంటే బ్రహ్మనిష్ట అంటే అతనే ఆత్మనిష్ట. అటువంటి వ్యక్తికి కిం చింతయతి, ఏం ధ్యానం కావాలి అంటే స్థిర ప్రజ్ఞుడు ధ్యానం చేయవలసింది ఏముంటుంది అంటే చెప్పాను కదా, శ్లోకంలో మొదటి లైన్ ప్రజ్ఞను సూచిస్తుంది, రెండవ లైను స్థిర ప్రజ్ఞ గురించి చెబుతుంది. నిధిధ్యాసనం చేసిన వ్యక్తి వాసనాక్షయం, మనోనాశం చేసుకున్న వ్యక్తి అని అర్థం. నిధిధ్యాసనం చేసిన వ్యక్తి వాసనాక్షయం, మనోనాశం చేసుకున్న వ్యక్తి అని అర్థం. వాసనాక్షయం అంటే నేను సంసారి అనే ఆలోచన లేనివాడు. మనోనాశం
అంటే వాడికి మనసు పూర్తిగా దగ్ధమైపోయింది, ఇంకా లేదు, మనసు కాలిపోయింది అనమాట. మనోనాశం అంటే మనం సరిగా అర్థం చేసుకోవాలి. అసలు మనసు కాలిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది, ఇంకేంది మనసు లేదు అంటే ఏంటి దాని అర్థం? అంటే మహాజ్ఞానులందరికీ మైండ్ లేదని అర్థం. అంటే వాళ్ళు ఆలోచనలు చేయలేరు, వారికి ఆలోచనలు ఉండవు అని అర్థం కాదు. వారికి మనోనాశనం జరిగిందంటే వాళ్ళదంతా చెత్త మనసు, పనికిరాని మనసు. వాళ్ళు మాట్లాడేది చెత్త, ఎందుకంటే మనసు లేదు కదా, ఏం మాట్లాడినా అది చెత్త, అది పనికిరానిది. అట్లా అర్థం చేసుకోకూడదు. మనోనాశం అంటే మనస్సు సంసారం అనేటటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పింది అని అర్థం. మనోనాశం అంటే ఏంటి? మనస్సు సంసారం అనేటటువంటి నేను సంసారిని అనే ఆలోచనలు లేవు అతనికి, ఇంకా నో మోర్ సంసారి, నేను సంసారిని ఎప్పుడు మనసు అనుకోదు. అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఇంకా మీకు స్పష్టంగా తెలియాలంటే ఎఫ్ఐఆర్ బాగా తగ్గిపోయిందని అర్థం. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ అంత మూడీగా ఉండడు అనమాట, శాంతంగా ఉంటాడు. అయం నిశ్చింత అంటే స్థిర ప్రజ్ఞ, అంటే బెంగ, దిగులు, ఆందోళన, ఒత్తిడి లేనివాడు, విపరీత భావన లేనివాడు. కిం చింతయతి, అతను ఏం ధ్యానం చేస్తాడు? దేవుని నిధిధ్యాసనం చేస్తాడు. యహ ద్వితీయం నా పశ్యతి, అంటే బ్రహ్మాన్ని మాత్రమే చూస్తాడు, అన్య దర్శనం ఉండదు, అంటే రెండో మాట లేదు. ఇక్కడ జ్ఞాని అతనిని మాత్రమే చూస్తాడు, అంటే ఆత్మస్థితిలో రమిస్తాడు, మరేమి చూడ్డు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని ఏ చోటు ఇంకా అతనిలో అతన్ని చూసుకుంటాడు, ఆత్మలో రమిస్తాడు. అర్థం చేసుకోవాలి. అంటే ఈ జ్ఞానికి ఈ హాల్ కనపడదు. కాఫీ ఇస్తే అది కాఫీ అని తెలియదు, జ్ఞానికి భార్య అంటే ఏంటో తెలియదు, భర్త అంటే ఏంటో తెలియదు, అసలు చూడ్డు ఎవరిని. అసలు మహాజ్ఞానికి అసలు ప్రపంచం కనపడదు, దాని క్యాటరాక్ట్ వచ్చిన వాళ్ళకి కూడా కనపడదు, వారంతా మహాజ్ఞానుల. ఇలాంటి పిచ్చి పిచ్చి అర్థాలు తీసుకోకూడదు. ద్వితీయం నా పశ్యతి అంటే రెండో వస్తువును జ్ఞాని సత్యంగా చూడడు. మనకి ఏం కనపడుతుందో జ్ఞానికి అంతా కనపడుతుంది, మనకు కనపడేవన్నీ కూడా జ్ఞానికి కూడా కనపడతాయి. కానీ జ్ఞాని వాటిని సత్యంగా చూడడు, మిజ్జిగా చూస్తాడు. అనాత్మలో జరిగే సంఘటనలు ఆత్మ జ్ఞానానికి ఆటంకాలు కాదు. ద్వితీయం నా పశ్యతి, ద్వితీయం సత్యత్వేన నా పశ్యతి అని అర్థం. అంటే ద్వితీయం సత్యత్వేన నా పశ్యతి, అనాత్మను సత్యంగా చూడడు, మిజ్జిగా చూస్తాడు. 17వ శ్లోకం. దృష్టో ఏనాత్మ విక్షేప నిరోధం కురితే త్వసౌ ఉదారస్తు న విక్షిప్త సాధ్య భావేత్ కరోతి కిం. రమణ మహర్షిని సద్దర్శనంలో ఉంటుంది ఈ శ్లోకం. సద్దర్శనంలో నేను శ్లోకం చెప్పడం లేదు, అర్థం చెప్తున్నాను. జ్ఞాన నిష్ఠ గురించి చక్కగా చెప్పారు రమణ మహర్షి దాంట్లో. ఏది సద్దర్శనంలో ఏమడుగుతారు? రమణ మహర్షి ఒక భక్తులు అడుగుతాడు అనమాట, గురువు గారు మీరు ధ్యానం చేస్తారా? రమణ మహర్షి చాలా 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 ధ్యానం చేసి ఉన్నారు కదా ఆల్రెడీ, ఇప్పుడు కూడా చేస్తున్నారు రమణ మహర్షి గారు మీరు ధ్యానం అని ఎవరో అడుగుతారు. అంటే ఆ రమణ మహర్షి ఎదురు ప్రశ్న వేస్తాడు అడిగిన అతన్ని. నువ్వు నేను మనిషిని ఐఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రోజు ధ్యానం చేస్తున్నావా అంటాడు. అప్పుడు నేను చేయనండి. ఎందుకు చేయవు అంటే నేను మనిషిని, నాకు తెలుసండి, అందుకని చేయట్లేదు అంటాడు. అప్పుడు రమణ మహర్షి అంటే నేను చేయట్లేదయ్యా, నువ్వు మనిషిని అని తెలుసుకుని చేయట్లేదు కదా, నేను మనిషిని కాదు, నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మాస్మి అనే సత్యం నాకు తెలిసింది, కాబట్టి నేను ఇంకా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను ధ్యానం చేయట్లేదు అంటాడు. నేను బ్రహ్మ అనుకునే వాడికి సాధన అవసరం లేదు. రమణ మహర్షి మంచి ఉదాహరణ చెప్పారనమాట. ఏంటది? నేను మనిషిని ఆమె హ్యూమన్ బీయింగ్ అని మెడిటేషన్ చేస్తావా? చెయ్యవు కదా, నీకు స్పష్టంగా తెలుసు కాబట్టి నువ్వు చెయ్యు. అగ్ని వేడిగా ఉండును, నీరు చల్లగా ఉండును అని ఎవరైనా ధ్యానం చేస్తారా? ఎందుకు చేయరు? అగ్ని వేడిగా ఉంటుందని నువ్వు చెప్పేది ఏమిటి? అది స్వభావం, అగ్ని స్వభావం. నీరు చల్లగా ఉండాలంటే అది నీటి స్వభావం.
స్వభావం. అట్లా స్వభావం తెలిస్తే నా స్వభావం అగ్ని వేడిగా ఉండను, నీరు చల్లగా ఉండను. నేను స్వభావం ఆత్మ. స్వభావరీత్యా అహం ఆత్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి. స్వభావరీత్యా అహం దేహం కాదు, నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను బ్రహ్మ. ఇది తెలిసింది నాకు. నా స్వభావం అది. నా స్వభావం నాకు తెలిస్తే నేను ధ్యానం ఎందుకు చేయాలి అంటాడు రమణ మహర్షి. ఇక్కడ కూడా నిశ్చింతాహ, ఈ మాట 16వ శ్లోకంలో ఉంది. అంటే జ్ఞానికి ధ్యానం అవసరం లేదు, మెడిటేషన్ అవసరం లేదు. జ్ఞానికి ధ్యానం చేయటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే అహం బ్రహ్మాస్మి జీర్ణించుకున్నాడు బాగా. అది నా స్వభావం తెలిసిపోయింది. నా స్వభావాన్ని నేను ఎలా ధ్యానం చేస్తాను అంటాడు ఎవరు? జ్ఞాని. స్వస్తి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.